నేనేంటో నా పరిస్థితి ఏంటో తెలిసినవారు మీరు. మీరే నాకు మ్యాచ్ని వెతికి పెట్టండి. భిక్షు అంకుల్, నేను అమ్మాయిని చూశాక మన సైడ్ నుంచి తన సైడ్ నుంచి అన్ని రూట్లు క్లియర్ అయ్యాక నెక్స్ట్ మీరు కోరుకున్నట్టే మా పెళ్లి జరుగుతుంది. నిన్ను పెళ్లి కూతురుగా చూడాలనుకున్న నా ఆనందం త్వరలోనే తీరబోతుందమ్మా. ఏంటంకిల్, నిన్న పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చారో లేదో అప్పుడే పెళ్లికల వరకు వెళ్ళిపోయారు? నీ అదృష్టం తల్లి, నేనడగ్గానే నా ఫ్రెండ్ జయదేవ్ ఒప్పేసుకున్నాడమ్మా. అబ్బో అబ్బో అబ్బో, అమృత మేడం, పెళ్లి అనగానే మీ మొహంలో ఆ సిగ్గు చూడండి ఎలా కనిపిస్తుందో. కీర్తి, నసిపెట్టుకు. అంకుల్, ఆ అబ్బాయి ఎవరు? ఇదిగోనమ్మా. పేరు రాహుల్, తల్లిచాటు బిడ్డ. అమెరికాలో పెరిగాడు. నీకు ఏడూ జోడు చాలా బాగుంటాడు తల్లి. నీకు అబ్బాయి నచ్చితే త్వరలో వాళ్ళు నిన్ను చూసుకోటానికి వస్తారు. అంకుల్, నా సంగతి తర్వాత. నా ఫోటో కూడా వాళ్ళకి చూపించడం ఫార్మాలిటీ కదా. నా ఫోటో ఫార్వర్డ్ చేశారా? అవసరం లేదు. పైగా వాళ్ళు కనీసం అమ్మాయి ఎలా ఉంటుందని కూడా అడగలేదు. నా మాట అంటే అంత గౌరవం వాళ్ళకి. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారా అంకుల్? కనీసం ఫోటో కూడా చూడకుండా మాట మీద నమ్మకంతో. అమృత మేడం, మీరు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అనడమే వాళ్ళ అదృష్టం. అసలు ముందు మీకు ఈ అబ్బాయి నచ్చాడో లేదో చెప్పండి. కటౌట్ చూడ్డానికి బానే ఉన్నాడు. భిక్షు అంకుల్, మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ అబ్బాయి గాని తన ఫ్యామిలీ గాని చాలా మంచిదని అర్థమవుతుంది. కాకపోతే నా గురించే వాళ్ళకి. నీ గురించి వాళ్లకు అప్పుడే చెప్పాల్సిన పని లేదమ్మా. రేపు వాళ్ళు నిన్ను చూడటానికి వచ్చిన తర్వాత నేనే అన్ని విషయాలు మాట్లాడతాను. సరే అంకుల్, ఈ రాహుల్ని పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. అమ్మయ్యా, భిక్షు గారు, మా అమృత మేడం పెళ్లి కొప్పుకున్నారు. పెళ్లి కొడుకును కూడా ఓకే చేసేశారు. 100 6 6 100 మా అమృత మేడం ఆ పెళ్లి కొడుకు నచ్చేస్తుంది. మీరు వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసేయండి. నీరజ, ఈ రోజు నుంచి నువ్వు, నేను, మన బోసుగాడు, మన వాళ్ళందరూ అమృత మేడం పెళ్లి పనుల్లో ఉండాలి. అంతే. ఇద్దరేంటి ఇక్కడ కూర్చొని ఉన్నారు?
కోయిదొరా అవతారు కోనా? నమస్తే కోయిదొరా. అవతారు కోనా, నువ్వు ఎక్కడున్నావేంటి? అమృత కోన దగ్గర నుంచి పిలుపు రాలేదా? అంటే అమృత కోన మనువుకు ఒప్పుకోలేదా? అవతారు కోనా, నీకు నిజంగా అమృత కోన దగ్గర నుంచి పిలుపు రాలేదా? కోయిదొరా, మా అమృతవదిన దగ్గర నుంచి నా కబురు రావడం ఏంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు కోయిదొరా? జరగబోయే దాని గురించే మాట్లాడుతున్నాను కోనా. మన అమృత కోన త్వరలో మను ఆడబోయే రోజులు దగ్గర పడ్డాయి. మొన్ననే అమృత కోన జాతకం కోసం ఒక స్వాములవారు వచ్చి తీసుకెళ్లారు. నాకు తెలిసినంత వరకు అతి కొద్ది రోజుల్లోనే అమృత కోన మను ఆడబోతుంది. ఆహా, ఎంత మంచి కబురు చెప్పారు కోయిదొరా. మా అమృతవదనకు పెళ్లి జరిగితే అంతా మంచి రోజులే వస్తాయి కోయిదొరా. మా అమృతవదన అనవసరంగా నన్ను అక్కడ ఉండొద్దు అని చెప్పి నా భార్యతో బొబ్బర్లంకలో ఉండమని చెప్పింది కాబట్టి ఇక్కడికొచ్చి ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉన్నాను. నేను వెంటనే వెళ్లి మా అమృతవదన దగ్గరికి వెళ్లి పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. అవతారు కోనా, నీ ఆనందం ఎక్కువ కాలం నిలవదు. నీ ఆనందం ఎక్కువ కాలం నిలవదు. 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 అదేంటి దొర అలా అనేశారు? ఏ మా అమృతవదన పెళ్లి చేసుకుంటే నాకు అంతకుమించి ఆనందం ఇంకే ఉంటుంది? అమృత కోన మనువాడ్డానికి సుముఖంగా లేదు కోనా. గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తుని నిర్లక్ష్యం చేస్తుంది. అమృత కోన జీవితంలో మార్పులు తన మనువుతోటే సంభవిస్తాయి కోనా. కోయిదొరా, మా అమృతవదన సంతోషంగా ఉండడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఎలాగైనా మా అమృతవదన నేను పెళ్లి కొప్పిస్తాను. నువ్వు చెప్తే ఆ కోన వింటుందా కోనా? తన నిర్ణయం తీసుకుంటే తిరిగి ఆలోచించదు. అమృత కోన గురించి నాకు బాగా తెలుసు కోనా. ఇదిగో కోయిదొర స్వామి, మా అమృతవదన గురించి నాకు బాగా తెలుసు. తను ఎవరు చెబితే ఖచ్చితంగా వింటుందో లేదో తెలియదు, కానీ మీరు చెబితే మాత్రం ఖచ్చితంగా వింటుంది. మీరు నేను వెంటనే వెళ్లి అమృతవదను పెళ్లికి కన్విన్స్ చేస్తున్నాం అంతే. అవుతారు కోనా? నేనా? ఇప్పుడు కాదు గాని సమయం వచ్చినప్పుడు నేనే స్వయంగా కలుస్తాను. లేదు స్వామి, మా అమృతవదన సంతోషం కోసం ఇంకా సమయాలు ముహూర్తాలు అంటే ఎదురు చూడ్డానికి లేదు. మీరు నాతో పాటు మా అమృతవదన దగ్గరికి వస్తున్నారు అంతే. అవుతారు కోనా? దేనికైనా ఒక సమయం వస్తుంది. కోయిదొరా, మీరు నాతో పాటు రాకపోతే నేను చచ్చినంత వట్టే. అమృత కోనంటే నీకెంత అభిమానం ఏంటి కోనా? మా వదిన సీతమ్మ తల్లి అయితే నేను హనుమంతుణ్ణి. మీకంతా తెలిసి కూడా అడుగుతారేంటి కోయిదొరా? మీరేం మాట్లాడకుండా పదండి. ఇప్పుడే మనం మా అమృతవదన దగ్గరికి వెళ్దాం.
కోయిదరా, అవతార్, ఎప్పుడొచ్చారు మీరు ఇక్కడికి? ఇప్పుడే వచ్చాం వదినా. కోయిదరా, మీరు సడన్ గా ఇక్కడికి? నేనే తీసుకొచ్చాను వదినా. సరే సరే, ముందు లోపలికి రండి. రండి కోయిదరా. రండి. అవతార్, వదినా, బొబ్బర్లంకలో మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా శివరామరాజు తాతయ్య గారు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు వదినా. కూర్చోండి. అమృతకోన, ఆదికేశవులు గారు నీతో విషయం చెప్పే ఉంటారు. నా పెళ్లి గురించి కదా కోయదొరా. నా ఉద్దేశం ఏంటో అంకుల్కి క్లియర్గా చెప్పేశాను. అయినా నా గురించి అన్నీ తెలిసినవారు మీరు. నా మనసులో మాట మీకు తెలీదా కోయదొరా? అన్నీ తెలిసినవాణ్ణి కాబట్టే బాధ్యతగా ఆ పెద్ద మనిషితో చెప్పి పంపించాను. ప్లీజ్ కోయదొరా, ఈ విషయం గురించి మనం మాట్లాడుకోకపోవడమే మంచిది. అమృత వదినా, నేను నీకు చెప్పేంత పెద్దవాణ్ణి కాకపోవచ్చు, కానీ నీ మేలు కోరేవాణ్ణి. నువ్వు సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ఆశపడేవాణ్ణి. నా అభిప్రాయం కూడా మీరు పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను వదినా. అవతార్, నువ్వు కోరుకునేది ఏదైనా నెరవేరుతుందేమో కానీ మీ అమృత వదిన సంతోషంగా ఉంటే చూడాలనేది మాత్రం నెరవేరదు. అదేంటి వదినా అలా అంటున్నావు? నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించొదినా, అంతేగాని నువ్విలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది వదినా. బాధేందుకు అవతార్? నిజం ఇదే కదా. ఎన్నేళ్ల మన పరిచయంలో నేనెప్పుడైనా సంతోషంగా ఉండడం నువ్వు చూసావా? ఎన్ని సంవత్సరాల్లో రాని సంతోషం రేపు వస్తుందని ఎలా నమ్మమంటావు? కోయిదొరా, మీకంతా తెలుసు. అయినా వీళ్ళ చేత నన్ను ఇలా అడిగిస్తున్నారు. వాళ్ళడిగినా ఎవరడిగినా నా దగ్గర నుంచి వచ్చే సమాధానం కూడా మీకు తెలుసు కదా. మనిషి ఆశాజీవి కోనా. నువ్వు సంతోషంగా ఉండాలని ఎవరు కోరుకోరుకోనా? ఇప్పుడు నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు కోయిదొరా? అడిగడిగినా నాకెదురయ్యే కష్టాల్ని ఎదుర్కొంటూ ఒక్కొక్క కష్టాన్ని దాటుకుంటూ ఆ కష్టాలన్నింటిలోనూ సంతోషం వెతుకుంటున్నాను. మీరిక దయచేసి నా కష్టాల గురించి గాని నా పెళ్లి గురించి గాని మర్చిపోండి. నువ్వు మనువాడే గడియలు దగ్గరకొచ్చాయి కోనా. నువ్వు అవునన్నా కాదన్నా నీ మనువు జరిగి తీరుతుంది. వదినా, ఈ విషయంలో మీ నిర్ణయం మారదా? అవతార్, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు అమృత వల్లని వదిలేసి రావద్దు, నువ్వక్కడే నీ భార్యతో పాటు ఉండమని లాస్ట్ టైం చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు వచ్చావు? అబ్బే అదే వదినా, నిన్ను చూసి వెళ్ళిపోదామని. సరే, చూసావు కదా. వెంటనే నువ్వు బొబ్బర్లంక వెళ్ళిపో. నేను చెప్పే వరకు నువ్వు రావద్దు, అర్థమైందా? అలాగే వదినా, నువ్వెలా చెబితే అలా. మళ్ళీ నువ్వు కబుర్ చేసేంత వరకు అక్కడే ఉంటాను. పదండి స్వామి. ఆగవుతార్, ఎక్కడికి వెళ్తున్నావు? అదే వదినా, ఊరెళ్ళిపోయి నువ్వు కబుర్ చెప్పేంత వరకు ఎదురు చూస్తుంటాను. వెళ్ళమని చెప్పగానే వెళ్ళిపోవడమేనా? ఎండలో వచ్చారు, కనీసం భోజనం పెట్టకుండా ఎలా పంపిస్తాననుకున్నావు? కోయిదొరా, మీరిద్దరూ కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండి. వెళ్ళి చేతులు కడుక్కుని రండి, వడ్డిస్తాను. ఆహా, మా అమృత వదిన చేతి వంట తినక ఎన్నాళ్ళైంది. ఇదిగో కోయిదొరా, మీ పుణ్యమాని మా వదిన చేతి వంట తినే భాగ్యం కలిగింది. కాళ్ళు చేతులు కడుక్కోదాం పండి స్వామి.
కోయితోరా. అవతార్, మొహమాట పడకుండా ఏం కావాలన్నా అడిగి పెట్టించుకొని ఇష్టంగా తిను. మా వదిన దగ్గర నాకు మొహం అంటే ఎంత వదినా? ఈ వంటలన్నీ కడుపు నిండా తిని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమృతకోనా, నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు. నీ నీడతో ఒక ప్రమాదం తరుముకుంటూ వస్తుంది. కోయితోరా, ఏం జరిగింది? ప్రమాదం ఏంటి? దేని గురించి చెప్తున్నారు మీరు? అమృతకోన, నేను దివ్య దృష్టితో జరగబోయేదేంటో నా శక్తి మేరకు మాత్రమే చూడగలను. అన్ని విషయాలు చెప్పలేను. కొన్ని విషయాలు తెలుసుకున్నా బయటికి చెప్పలేను. నువ్వు మాత్రం సమస్యల వలయలో చిక్కుకున్నావు. పెద్ద పెద్ద కష్టాలు నీ మెడకు చుట్టుకోబోతున్నాయి కోన. ప్రమాదం నేను వెంటాడుతోంది. కోయిదరా, నువ్వు మా అమృత వదిన విషయంలో గతంలో చెప్పినవన్నీ జరిగాయి. మీరు చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మా అమృత వదిన చుట్టూ ఉన్న సమస్యలేంటి, కొత్తగా వచ్చే ప్రమాదాలేంటో మీకొక్కడికే తెలుసు. దీనికి పరిష్కారం కూడా మీకే తెలుసు. మీరే ఒక పరిష్కారం చూపండి స్వామి. ఆ స్వాముల వారి సన్నిధిలో మాత్రమే పరిష్కారం జరుగుతుంది. దోష నివారణ అక్కడే జరుగుతుంది.
అమృతకోన, నిన్ను ఈ ప్రమాదం నుంచి బయట పడేయాలంటే ఒకే ఒక్క దేవస్థానం ఉంది. అక్కడ చాలా శక్తివంతమైన స్వాముల వారు ఉన్నారు. అక్కడికి వెళ్తే తప్ప నీకు పరిష్కారం దక్కదు. అక్కడ స్వామివారి పాదాలతో కడిగిన తైలం నీ నుదుటినే రాస్తే తప్ప దీనికి మోక్షం ఉండదు. నువ్వు వెంటనే ఆ గుడికి బయలుదేరి స్వామిని దర్శించుకోకోనా. అక్కడి నీ అమృతకోనుకు ప్రమాదం సంభవించబోతుంది. ఇప్పుడు నువ్వు తప్ప తన్నెవరూ కాపాడలేరు.